నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, మరి మిగతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా శుభాకాంక్షలు వచ్చే ఉంటాయి. ఇక మొత్తంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చారిటీ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. మరి ఆయన పుట్టినరోజు గురించి, అలాగే ఆ పార్టీ వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకోవడం, ఈవెన్ ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్లో సంబరాలు చేసుకున్నారని విన్నాము. ఇక ఈరోజు కొన్ని చారిటీ కార్యక్రమాలు, అంటే పాలు కావచ్చు, ఎవరికైనా భోజనం కావచ్చు, ఇక పండ్లు పంచమని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ అయ్యాయి అంటున్నారు. సో ఆయన పుట్టినరోజు గురించి మీరేం చెప్తారు, కార్యక్రమాల గురించి? వాళ్ళ చెల్లి చెప్పిందా శుభాకాంక్షలు? వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు శుభాకాంక్షలు చెప్పారో లేదో? వాళ్ళ తల్లి చెప్పిందా శుభాకాంక్షలు విజయమ్మ? సరే, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు గారు చెప్పినట్టున్నారు. ఇంకా మరి డిప్యూటీ సీఎం కూడా చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ప్రధాని గారు కానీ. సరే, ఇప్పుడు మనం కూడా మన ఛానల్ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంటున్నాం. సంబరాలు అనకూడదు, ఎందుకంటే ఓడిపోయారు కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టమని పిలిపించారు. ఇది ఓటమి పాలైన తర్వాత మొదటి పుట్టినరోజా? అవును. పోయిన పుట్టినరోజుకి ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఈ పుట్టినరోజుకి మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన పరిస్థితి. ఎంత తేడా! అంటే మనకన్నా శక్తివంతమైనది కాలం. జగన్ బలం కన్నా కాలం బలం మిన్న, అంతే కదా. ఏది, జగన్మోహన్ రెడ్డి బలహీనుడు, కాలం చాలా బలమైనది అనేదానికి ఇదే. నీకు అసలు ఎంత గమ్మత్తు చూసావా? లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి ముఖ్యమంత్రి, ఈ పుట్టినరోజుకి మాజీ ముఖ్యమంత్రి. అసలు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకున్నారు. ఉంటాడన్న భ్రమల్లో ఆయన ఉన్నాడు, వాళ్ళ నాయకులను ఉంచాడు, ప్రజలకు కూడా అదే చెప్పాడనమాట. కానీ చూసావా మరి కాలం ఎంత శక్తివంతమైనదో మరోసారి రుజువైన పరిస్థితుల్లో ఎవరైనా సరే కాలానికి ఎదురీదితే జరిగే పరిణామాలు, ఎవరైనా సరే ఇవాళ జనానికి ఎదురీదితే జరిగే పరిణామాలు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇదన్నమాట. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నువ్వేమన్నావు, చారిటీ యాక్టివిటీస్ చేయమని పిలిపించినట్టున్నారు పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా, గౌరవ అధ్యక్షురాలు తీసేశారు, అది వేరే విషయం. ఎవరు పాపం విజయమ్మ, ఆమె పుట్టినరోజు సంగతి అసలు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చారిటీ యాక్టివిటీస్కి పార్టీ పిలిపించిందంటే ఏం చేస్తారు? ఓడిపోయిన పరిస్థితుల్లో ఏదో అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక 5గురో 10 మందో గుమ్ము కొడతారు, లేకపోతే ఎవరు చూడకుండా సైలెంట్గా మళ్ళీ లేనిపోయింది చంద్రబాబుకి తెలుసుద్దేమో, డీజీపీకి ఎక్కడ తెలుసుద్దో, పోలీసు వాళ్ళు ఎక్కడ మళ్ళీ నిఘా పెడతారో అని మరి ముసుగులు వేసుకుని వెళ్ళి ఆసుపత్రిలో పండ్లు పాలు పంచుతున్నారా? ఏ ఫోటోలు తీసి పార్టీకి పంపిస్తారా? అంటే సంబరాలు అంటే చెప్తున్నాను, సంబరాలు కాదు కానీ చారిటీ యాక్టివిటీస్. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చారిటీ చేశాడని ఆయన పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు చారిటీ చేస్తారు? ఎందుకంటే 136 సార్లు బటన్ నొక్కా అన్నాడు. ఒకటిదే, అతను బటన్ నొక్కింది దేనికి? జనానికి కాదు, సాక్షి పత్రికకి. ప్రతి బటన్కి ఒక యాడు. అంటే సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి యాడ్స్ ఇవ్వటం కోసమే ఈ బటన్స్ అన్నమాట. మొన్న ఐఎన్పిఆర్ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో చెప్పాడు కదా, ఏంటి 5 ఏళ్లలో సాక్షి మీడియాకి దగ్గర 500 కోట్లు యాడ్స్ ఇచ్చారంటే సంవత్సరానికి 100 కోట్లు, మళ్ళా ఒక 200 కోట్లు పేపర్ కొనటానికి. అది యాడ్సే. పేపర్ కొనటానికి ఎంత కొనిపించాడు కదా. ఇప్పుడు వాలంటీర్లతో పేపరు, సచివాలయ సిబ్బందితో పేపరు. నీకు 10 లక్షలకు వెళ్ళిన సర్క్యులేషన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఎంతకు పడిపోయింది? 6 లక్షలకు పడిపోయింది. అంటే ఆ 4 లక్షల పేపర్లు ఎవరు కొనిపించారు? ప్రభుత్వ ధనంతో ఎలా తన పేపర్ అమ్ముకున్నాడో,
ప్రభుత్వ ధనంతో ఎలా తన ఛానల్లో యాడ్స్ ఇప్పించుకున్నాడో, అసలు ఇది కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీయా? ఏమనాలో దీన్ని? ట్రాజడీ. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన చెల్లెలు చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా అని. మొన్న ఈ మధ్య కూడా మనం చూసాము, విజయమ్మ గారి పుట్టినరోజు అయితే చాలామంది శుభాకాంక్షలు చెప్పాక కూడా లాస్ట్లో ఎప్పుడో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మా అమ్మ నా ఇష్టం, నీకెందుకు? మా అమ్మకి నేను ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకుంటా, అసలు చెప్పను. ఇప్పుడు మొన్న ఏదో ఎవరో మా చిన్న అన్న మేము చంపుకున్నాం, నీకేంటి నొప్పి అని అడిగాడు అని చెప్పి ఏదో మీమ్స్ మీద షర్మిల నవ్వుతూ అన్నా చాలా బాధ వ్యక్తీకరించింది. అంటే ఇతను మాట్లాడితే విలువలు అంటాడు, కుటుంబ బంధాలు అంటాడు, విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నా అంటాడు, విశ్వసనీయత, అతి మంచితనము, అతి నిజాయితీ, అతి నీతి. అంటే జగన్ చెప్పే మాటలకి చేసే చేష్టలకి అసలు పొంతన అనేది ఉండదు. నువ్వు ఏం చెప్పినా నువ్వు రివర్స్లో అర్థం చేసేసుకోవాలి. జనానికి అర్థమైంది, ఇంకా కొంతమందికి నీకు నాలాంటి వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్, మరి వైఎస్ఆర్ ట్రస్ట్ ఏమైంది? వైఎస్ఆర్ ట్రస్ట్ ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి చచ్చిపోయి 12 ఏళ్ళు అవుతుంది కదా, ఎక్కడన్నా నీకు వైఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించామని నువ్వు చూసావా? చదివావా? ఎవరన్నా చెప్పారా? ఇప్పుడు నిన్న చూసాము, నారా భువనేశ్వరి కుప్పం వెళ్ళింది. కుప్పం వెళ్ళి అక్కడ మొత్తం అందరికి కుట్టు మిషన్లు పంచిపెట్టింది, అక్కడ అందరికీ తోపుడు బండ్లు పంచిపెట్టింది. అంటే మీకు డబ్బు ఉండగానే సరికాదు కదా, ఆ డబ్బు పంచాలి. పంచిన కొద్దీ డబ్బు పెరుగుద్ది, మీకు పెరుగుద్ది అన్నమాట. అప్పుడు శ్రీమంతుడు సినిమా అదేగా, మహేష్ ఏదో చెప్తాడు, బాగా లావ్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి, కొంచెం సన్నబడాలి. ఏది అసలు అతను ఏంటి, మంది సొమ్ము వేసుకు తింటాం సరే, చెల్లి సొమ్ము కూడా నాకే కావాలనే పరిస్థితి. ఇవాళ తల్లి పైన ఎన్సీఎల్టీలో కేసు, చెల్లి పైన కేసులు. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ట్రస్ట్ తరఫున చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి? మెడికల్ క్యాంప్స్ ఎప్పుడన్నా పెట్టాడా? వైద్య శిబిరాలు, లేకపోతే ఏదన్నా అటు బతుకమ్మ అక్కడ పండగ కానీ, ఇక్కడ మరి సింహాద్రి అప్పన్న దగ్గర పండగ కానీ మనం చూసాం. రకరకాల చోట్ల గ్రామోత్సవాలు జరుగుతాయి, రాష్ట్ర పండుగలుగా అక్కడ చేస్తూ ఉంటారు. ఆ రాష్ట్ర పండుగకి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా సహాయం చేశాడా? చదువు ఎవరికైనా చెప్పించాడా? వైద్యం ఎవరికైనా ఇప్పించాడా? ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇవాళ 2 మోడల్ స్కూల్స్ రన్ అవుతున్నాయి. చల్లపల్లి మోడల్ స్కూల్, గండిపేట మోడల్ స్కూల్. నీకు వేల మంది విద్యార్థులు అక్కడ ఉచితంగా బుద్ధులు నేర్చుకున్నారు, చదువుకున్నారు, ఇవాళ దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ అంటే నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన వాళ్ళు, పార్టీ కార్యకర్తల్లో పేదలు, వీళ్ళందరినీ దగ్గర తీసుకుని చదివిస్తోంది. తెలుగుదేశం పార్టీ అంట 132 కోట్లు ఖర్చు పెట్టిందంట కార్యకర్తల సంక్షేమం కోసం. లోకేష్ బాబు అసలు రాజకీయాల్లోకి రాకముందే కార్యకర్తల సంక్షేమ నిధి అని పెట్టాడు. అంటే అప్పుడు 2 లక్షలు ఇన్సూరెన్స్, నువ్వు సభ్యత్వం తీసుకుంటే చాలు. సహజ మరణం అయితే 30,000, ప్రమాద మరణాలు అయితే 2 లక్షలు. ఆ విధంగా ఎవరు చనిపోయినా నీకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇప్పించారు. ఇప్పుడు అది పెరిగినట్టుంది, 5 లక్షలు పెరిగినట్టుంది. ఏది ఈ ఇన్సూరెన్స్. ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారు చూసావా వార్తలు? 75 లక్షల మంది సభ్యత్వం, ఒక రికార్డు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక సామాజిక బాధ్యత గల పార్టీ. నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అటు పొలిటికల్ పార్టీకైనా, ఇటు కార్పొరేట్ కంపెనీకైనా. ఇప్పుడు అమర్ రాజా ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కార్పొరేట్ కంపెనీలు, రిలయన్స్ అనో లేకపోతే మనం చూసాం రకరకాలుగా అదానీ, వీళ్ళందరూ కూడా ఏంటి, సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత అమౌంట్ ఏం చేస్తారు, రోడ్లు వేయటానికో, పిల్లలు చదివించడానికో, ఉద్యోగాలు ఇప్పించడానికో, వైద్యానికో సహాయం చేస్తూ ఉంటారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. ఇప్పుడు భువనేశ్వరి మేడం, భువనేశ్వరి మరి వాళ్ళమ్మ పుట్టిన గ్రామం అక్కడ నిమ్మకూరు పక్కన కొమరాజుపల్లిలో ఏదో ఉంటుంది.
దాన్ని కొమరవల్లో ఏదో అది దత్తత తీసుకుంది పామరు నియోజకవర్గంలో. నిమ్మకూరుని మరి లోకేష్ బాబు ఎవరో దత్తత తీసుకున్న పరిస్థితి. నారావారిపల్లెని ఒకళ్ళు దత్తత తీసుకున్నారు. వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు అట్లా, చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి. అంటే శ్రీమంతుడు సినిమా గురించి చెప్పాను. మహేష్ బాబు కూడా దత్తత తీసుకున్నాడు బుర్రిపాలని మన దగ్గర, నీకు తెలుసు. బయట కూడా తీసుకున్నారు. అక్కడ తెలంగాణలో ఒక గ్రామం తీసుకున్నాడు, అక్కడ ఒక గ్రామం తీసుకున్నాడు. మళ్ళీ తెలంగాణ వాళ్ళ కోపం వస్తే ఆయన సినిమాలు ఆర్డర్ అయినాడు. ఇప్పుడు మా ప్రకాష్ రాజ్ కూడా అలాగే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి ఏ గ్రామానన్నా దత్తత తీసుకున్నాడా? వాళ్ళ చెల్లెళ్ళు తీసుకున్నారా? అంటే అసలు వీళ్ళకి అసలు ఇవ్వటమే తెలియదా, తీసుకోవటం తప్ప? అంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్కి అవుట్ గోయింగ్ లేదా, ఓన్లీ ఇన్కమింగేనా? అంటే ఏంటి, ఎలా చూడాలా? నీ చేత్తో అసలు ఎవరికన్నా ఇదిల్చావా? ఏదో అంటారు, ఎంగిలి చేత్తో కూడా విదల్చడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి కూడా? అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం శుభాకాంక్షలు చెప్పాం, ఇవన్నీ మాట్లాడకూడదు. కానీ ఏది నువ్వు అన్నావు, అనవసరంగా నన్ను గదిలిచ్చావు. చారిటీ యాక్టివిటీస్ చేయమని పిలిపించారంటే మీరేమంటారు అని అడిగావు. ఎందుకంటే మొన్న బుడమేరు వరద బాధితులకు కూడా ₹1 కోటి పరిహారం ప్రకటించి ఇవ్వలేదు కదా. సో అందుకే ఈ కార్యక్రమాలు కూడా ఎంతవరకు జరుగుతాయని ఒక బుడమేరే అంటున్నాను. అంతకుముందు హుద్దుకు కూడా అదే అయింది. హుద్దుకు కూడా 50 లక్షలు ప్రకటించాడు. హుద్హుద్ తుఫాను నీకు విశాఖపట్నాన్ని అల్లకల్లోలం చేసేసింది. 250 కిలోమీటర్ల వేగంతో నీకు ఈదురుగాళ్ళు కొడితే నీకు బిల్డింగ్ లేచిపడ్డ పరిస్థితి అనమాట. అసలు నీకు మొత్తం చెట్లన్నీ కూలిపోయాయి. అదే కాదు, తిత్లీ తుఫాన్ ఎక్కడ శ్రీకాకుళం, ఇక అసలు మామూలుగా రాలేదు అక్కడ కూడా. అసలు 40,000 కరెంటు స్తంభాలు ఇరిగిపడ్డాయి, వేలాది కొబ్బరి చెట్లు ఇరిగిపడ్డ పరిస్థితుల్లో అటు శ్రీకాకుళానికి కానీ ఇటు విశాఖపట్నానికి కానీ తిత్లీలో హుద్దులో నయా పైసా ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. మొత్తం సినిమా హీరోలంతా ఇచ్చారు, అందరూ ఇచ్చారు. ఇప్పుడు సామాజిక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదమ్మా? సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చూపని రాజకీయ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ అంటే నీకు ఈ బుడ్డ ఎన్టీఆర్ తెలుసు, నేను మాట్లాడేది సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కళాకారుడిగా ఇవాళ మనల్ని ఇంతగా ప్రజలు ఆదరించారు కాబట్టి మనం కూడా ఈ సమాజానికి ఇవ్వాలి అనే ఒక సంస్కృతిని ఆయన ప్రారంభించాడు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా జోలె బట్టి విరాళాలు సేకరించేవాళ్ళు. వాళ్ళు వేసేవాళ్ళు కొంత విరాళం. దివిసీమ తుఫాన్ అప్పుడు కానీ, రాయలసీమ క్షామం అప్పుడు కానీ, అసలు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మీద నీకు కేంద్రంలో ఒక ఫండ్ ఉంటుంది. డిఫెన్స్లో, రక్షణ శాఖలో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ దాని పేరే. అంటే మరి చూసుకో, దేశంలోనే ఒక ఫండ్కి ఆయన పేరంటే ఆయన ఇచ్చిన విరాళం. ఆయన ఇవ్వడమే కాదు, జనం చేత ఇప్పించేవాడు. వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళు ఊరికి వచ్చి నాటకాలు వేసి జోలె పట్టుకుని విరాళాలు సేకరించి నీకు చేతి గాజులు కూడా ఇచ్చేసేవాళ్ళు ఆడపిల్లలు. అంటే వాళ్ళే వచ్చి నాటకాలు వేసి సినిమా హీరోలుగా వాళ్ళుంటూ వాళ్ళు ఒక వెహికల్ మాట్లాడుకుని మొత్తం వాళ్ళతో పాటు హీరోయిన్లు అందరూ ఆ ఊరు అంతా తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జోలె బట్టి విరాళాలు సేకరించి అటు దివిసీమ బాధితులను ఆదుకున్నారు, ఇటు రాయలసీమ క్షామ బాధితులను ఆదుకున్నారు. అది కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఉందా ఇక్కడ మచ్చుకైనా జగన్మోహన్ రెడ్డిలో కానీ, రాజశేఖర రెడ్డి కుటుంబంలో కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ? చారిటీ అని నువ్వు అనవసరంగా నన్ను కదిలిచ్చావు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్. నీకు బ్లడ్ బ్యాంక్ ద్వారా అసలు ఎంతమందికి రక్తదానం చేస్తున్నారు? క్యాన్సర్ వైద్యం మరి పేదలకి, నీకు క్యాన్సర్ మరి అది మామూలు రాచపుండు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉచిత వైద్యము మందులు ఇస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న సేవలు 22 కోట్ల రూపాయల మందులు పంచిపెట్టారట. 22 కోట్ల రూపాయల మందులు ఉచితంగా పంచిపెట్టారంటే 22 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు. అసలు ఒక ట్రస్ట్ ద్వారా, అంటే రామకృష్ణ మిషన్, లేకపోతే రెడ్ క్రాస్
రెడ్ క్రాస్కి అసలు చైర్మన్గా గవర్నర్ ఉంటాడు. ఇంకా డైరెక్ట్గా ఏపీలో అన్న క్యాంటీన్లే చూస్తున్నాం కదా, రోజు అన్నదానం చేయటం. అది ప్రభుత్వ పరంగా అన్న క్యాంటీన్ల నిర్వహణ, అది కూడా మూసేశాడు మూసేశారు. జగన్మోహన్ రెడ్డి. అంటే అసలు అతనికి ఇష్టం ఉండదులే, ఎవరికి మన చేత్తో అతను ఎంగిల్ చేత్తో కాకిని తరమడు, పైపెచ్చు కాకిని కొట్టి ఆ కాకి దగ్గర పెండం లాక్కునే రకం అన్నమాట. ఏంటి అన్నా క్యాంటీన్లు ఎవరన్నా మూసేస్తారా? అంటే అన్నా క్యాంటీన్లే మూసేసాడంటే ఇక దాన్ని బట్టి అతని యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే, అతను ఎంత చెడు మనిషి అయినా కూడా ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ తెలియజేశారు, అది వేరే విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.